చందమామ కథ. కోడలు పిల్ల తెలివి. ఒక గ్రామంలో ఒక కరణ ఉండేవాడు. అతను ప్రతిరోజు పూజ గదిలో కూర్చొని పంచాక్షరి మంత్రాన్ని జపించేవాడు. ఈ మధ్యనే కొడుక్కి పెళ్లి చేసి మంచి సంస్కారం కలిగిన ఒక కుటుంబం నుంచి కోడల్ని తెచ్చుకున్నాడు. ఒకరోజు ఆయన పూజ గదిలో ఉండగా కరణం గారిని కలవాలంటూ ఒక వ్యక్తి వచ్చాడు. అమ్మా, కరణం గారు ఉన్నారా అని కోడలిని అడిగాడు. మామగారు పంచాక్షరి మంత్రాన్ని చదువుకోవడానికి పూజ గదిలోకి వెళ్లే ముందు ఆమెకు ఆ విషయాన్ని చెప్పే పూజ గది లోపలికి వెళ్ళాడు. అయినా కోడలు ఆ వచ్చిన వ్యక్తితో, మా మామగారు ఇక్కడ లేరు, చెప్పులు కుట్టే అతని ఇంట్లో ఉన్నారు అని గట్టిగా చెప్పింది. కరణం ఆ మాటలు విని పూజ గదిలోంచి బయటకు వచ్చి, ఏంటమ్మా, ఏమిటా మాటలు? నేను పూజ గదిలో పంచాక్షరి జపిస్తుంటే ఇంకెక్కడో ఉన్నానని చెప్తావేంటి? నీకేమన్నా మతిపోయిందా అని గట్టిగా అరిచాడు. ఆమె శాంతంగా, మామగారు, మీరు పూజ గదిలో కూర్చొని పంచాక్షరి జపిస్తూనే, అమ్మా, ఆ చెప్పులు కుట్టే వ్యక్తి నా చెప్పులు కుట్టి తెచ్చాడా అని అడిగారు. ఆ తర్వాత కోపంగా, చెప్పులు కుట్టడానికి ఇచ్చి వారం రోజులైంది, ఇంకా తీసుకురాలేదు, రాని వాడివి పాల్గొడతాను అని అరిచారు కూడా. మీరు పేరుకే పూజా గదిలో కూర్చొని పంచాక్షరి మంత్రాన్ని చదువుతున్నారు, కానీ మీ మనసు మాత్రం చెప్పులు కుట్టే వ్యక్తి ఇంట్లోనే ఉంది. అందుకే మీరు చెప్పులు కుట్టే వ్యక్తి ఇంట్లో ఉన్నారని చెప్పాను అంది. తాను చేసిన తప్పుని మామగారు తెలుసుకున్నారు. కోడలు తెలివిని మనసులోనే మెచ్చుకున్నారు. చందమామ కథ. సత్రం. బాగా పేరొందిన ఒక ఆధ్యాత్మికవేత్త ఓ రాజు నివసించే భవనం దగ్గరకు వచ్చాడు. అందరూ ఆయన్ని ఎరిగుండడం చేత ఆయన్ను ఎవరూ ఆపడానికి సాహసించలేదు. రాజు సింహాసనం మీద కూర్చొని ఉంటే ఆధ్యాత్మికవేత్త నేరుగా అక్కడికే వెళ్ళాడు. రాజు ఆయన్ని, ఏం కావాలి మీకు అని ప్రశ్నించాడు. ఆ ఆధ్యాత్మికవేత్త ఎంత మాత్రం తొణక్కుండా, ఈ సత్రంలో నాకు కొద్దిసేపు నిద్రపోవాలని ఉంది అన్నాడు. కానీ ఇది సత్రం కాదు, నా రాజభవనం అన్నాడు రాజు. నీకంటే ముందు ఈ భవంతి ఎవరిదో తెలుసా అని అడిగాడు ఆధ్యాత్మికవేత్త. మా నాన్నగారిది, కానీ ఆయన గతంలోనే చనిపోయాడు అని చెప్పాడు రాజు. మరి అంతకంటే ముందు ఈ భవంతి ఎవరిది అని అడిగాడు ఆధ్యాత్మికవేత్త. మా తాతగారిది, ఆయన కూడా చనిపోయాడు అని చెప్పాడు రాజు. కాబట్టి ఈ భవనం అప్పుడప్పుడు వచ్చిపోయే వారి కోసం కట్టిందే, ఇందులో ఎవరూ శాశ్వతంగా ఉండిపోరు, అందుకనే దీన్ని సత్రం అన్నాను అన్నాడు ఆధ్యాత్మికవేత్త. దాంతో రాజుకు జ్ఞానోదయం కలిగింది. చందమామ కథ. తప్పు ఒప్పు. ఓ బౌద్ధ గురువు మంచి ఆధ్యాత్మికవేత్తగా పేరుగాంచాడు. మంచి పేరుండడం వల్ల ఆయన వద్ద ఆధ్యాత్మిక సాధన కోసం విద్యార్థులు దేశం నలువైపుల నుంచి తరలివచ్చేవారు. ఒకసారి అలా అభ్యాసం కొనసాగుతుండగా ఒక విద్యార్థి దొంగతనం చేస్తూ పట్టుబడ్డాడు. మిగతా శిష్యులు దాన్ని గురువుకు తెలియజేసి సదరు శిష్యుడిని ఆశ్రమం నుంచి బహిష్కరించాల్సిందిగా కోరారు. కానీ ఆయన మాత్రం దాని గురించి ఏమాత్రం పట్టించుకోలేదు. తర్వాత కొన్ని రోజులకు అదే విద్యార్థి మళ్లీ దొంగతనం చేస్తూ పట్టుబడ్డాడు. అప్పుడు కూడా ఆ గురువు దాని గురించి పెద్దగా పట్టించుకోలేదు. ఈసారి మిగతా శిష్యులకు బాగా అసంతృప్తి కలిగింది. అందరూ కలిసి గురువుకు ఒక లేఖ పంపారు. తక్షణమే ఆ శిష్యుణ్ణి ఆశ్రమం నుంచి పంపించేయకపోతే తామంతా వెళ్ళిపోతామని ఆ లేఖ సారాంశం. గురువు ఆ లేఖను చదవగానే అందర్నీ తన ముందుకు పిలిచి, నాయన్లారా, మీరంతా విజ్ఞత గలవారు, మీకు ఏది మంచో ఏది చెడో తెలుసు. మీరు ఇక్కడ కాకపోతే మరో చోటనైనా లక్షణంగా చదువుకోగలరు. కానీ మీ ఆ శిష్యుడికి ఏది తప్పో ఏది ఒప్పో తెలియదు. అతనికి నేను కాకపోతే ఇంకెవరు ఉపదేశిస్తారు? కాబట్టి మీరు అందరూ నన్ను వదిలి వెళ్ళిపోయినా నేను మాత్రం అతన్ని ఇక్కడే ఉంచుకుంటాను అన్నారు స్థిరంగా. పక్కనే ఉండి ఇదంతా వింటున్న దొంగతనానికి పాల్పడ్డ శిష్యుడి నయనాలు అశ్రుపూరితాలయ్యాయి.
ఆనాటి నుంచి తన పద్ధతులు మార్చుకుని గౌరవప్రదమైన జీవితం గడపసాగాడు.